కొంచెం బ్రాహ్మణ కులవృత్తిగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి. ఇది మా ప్రథమ డిమాండ్. అర్చకులుగా కొనసాగుతున్న బ్రాహ్మణేతరులు ఎవరున్నారో తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ వాళ్ళు పొందుతున్నటువంటి సర్టిఫికెట్ యొక్క సర్టిఫికెట్ ద్వారా పొందుతున్న రిజర్వేషన్ విధానాన్ని తొలగించాలని కూడా మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. బ్రాహ్మణ రక్షణ కోసం వెంటనే ఎస్సీ అట్రాసిటీస్ కేసు ఏ విధంగా చట్టం ఉందో అదేవిధంగా మాకు కూడా చట్టం తీసుకొచ్చి బ్రాహ్మణ రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉంది. అవసరం వస్తే చట్టాన్ని కృష్ణమాదికి చెప్పినట్టే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో బాగు చేసి అట్రాసిటీస్ బ్రాహ్మణులకు కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అన్ని రాజకీయ పార్టీలు వేరే విషయాల మీద బ్రహ్మాండంగా మాట్లాడతారు. ఈ రోజున వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? బ్రాహ్మణులు కూడా సమాజంలో భాగం కాదా? బ్రాహ్మణులు ఓటర్లు కాదా? అన్ని రాజకీయ పార్టీలు కూడా వెంటనే స్పందించి కృష్ణమాదేవి గారు చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా నిరసించవలసిందిగా, ఖండించవలసిందిగా ఈ వేదిక నుంచి మేము కోరుకుంటున్నాం. అలాగే సమాజంలో అసమానతను సృష్టించి 70 ఏళ్ళుగా ఈ రిజర్వేషన్ విధానాన్ని ఎన్నాళ్ళు కొనసాగిస్తారని మేము అడుగుతున్నాం. ఎన్నాళ్ళకి పేదవాళ్ళు బిక్కివాళ్ళు ఇంకా పైకి వస్తారు. 70 ఏళ్ళుగా రాజకీయాలు ఇస్తున్నప్పుడు డాక్టర్ అంబేద్కర్ 10 ఏళ్ళు చాలైనటువంటిది ఇప్పుడు 70 ఏళ్ళు, 7 దశాబ్దాలు గడిచిపోయినా వాళ్ళు ఇంకా ప్రభుత్వానికి పేదవాళ్ళుగానే కనపడుతున్నారా? అట్టడుగు స్థాయిలో ఉన్న బ్రాహ్మణుల సంగతి ఏమిటి? మాకు రిజర్వేషన్ కావాలి. సమాజంలో అసమానతలు పోవాలంటే వెంటనే రిజర్వేషన్ విధానాన్ని తొలగించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ధన్యవాదాలు. ఫైనల్ గా కృష్ణమాదేవి గారు వారు చేసిన వ్యాఖ్యల్ని బేషరతుగా వెనక్కి తీసుకోవాలనేది ఒక డిమాండ్. అర్చకత్వాన్ని బ్రాహ్మణులకి ఇప్పుడు వారు పేటెంట్ అన్నారు కాబట్టి పేటెంట్ కావాలని మేము అడుగుతున్నాం. ఇప్పటివరకు లేదండి, ఇప్పుడు పేటెంట్ కావాలని చెప్పి మేము అడుగుతున్నాం. అదేవిధంగా ఎస్సీ అట్రాసిటీస్ యాక్ట్ ఉంది, అట్లనే బ్రాహ్మణులకు కూడా ఒక అట్రాసిటీస్ యాక్ట్ కావాలని మేము అడుగుతున్నాం. మమ్మల్ని వారు గుర్తు చేశారు, ఇవన్నీ మీరు అడగండి అని వారు మమ్మల్ని కట్టిలేపారు. అదేవిధంగా ఈ రిజర్వేషన్ వ్యవస్థను మొత్తం తీసేసి ఎవరికి జ్ఞానం ఉంటుంది, ఎవరికి తెలివి ఉంటుందో మీరు పెట్టండి. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అని ఒకటే ఒక రిజర్వేషన్ ఉండాలనేది కూడా మా అందరి డిమాండ్. థ్యాంక్ యూ. రిజర్వేషన్ వ్యవస్థే తీసేయాలని అంటారు. అంబేద్కర్ గారు 10 ఏళ్ళు ఇచ్చారు, ఇప్పుడు 70 ఏళ్ళు అయింది. వ్యవస్థ తీసేసి ఎవరు కాంపిటీషన్ లో ముందరుంటే వాళ్ళకి ఇవ్వండి, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ కి కొంచెం రిజర్వేషన్ పెట్టండి అని అంటున్నాం. ఇప్పుడు వెనకబడిన దాంట్లో బ్రాహ్మణ జాతి ఎక్కువ ఉంది కాబట్టి మాకు కూడా రిజర్వేషన్లు కావాలని అంటున్నాం. ఎందుకన్నామంటే ఆ కంటెక్స్ట్ మీకు చెప్తాను నేను. ఇప్పుడు ద్రౌపదీప నైవేద్య స్కీము, అర్చకల స్కీమ్ లో చాలా మంది 26 కులాలు అర్చకత్వంలోకి వచ్చినాయి. వారు అక్కడ రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తున్నారు, ఇక్కడేమో పక్కన శర్మ శాస్త్రి అని పేర్లు పెట్టుకుంటున్నారు. మేమేమంటున్నాం అంటే మాకు కూడా ఆ రిజర్వేషన్ ఫలాలు ఇవ్వండి అని అడుగుతున్నాం. లేదంటే మా వాళ్ళని కూడా ఓసీల్లో కన్వర్ట్ చేయండి అని చెప్పి మేము అడుగుతున్నాం. నా పేరు నందిరాజు లక్ష్మీనారాయణ, బ్రాహ్మణ వెల్ఫేర్ అసోసియేషన్ వనస్థలిపురం కార్యదర్శి మాట్లాడుతున్నాను. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని బ్రాహ్మణ సంఘాల సమాహారంతో ఏర్పడ్డ బ్రాహ్మణ ఆర్గనైజేషన్ ఫర్ సోషల్ సర్వీస్ బాస్ అనే వ్యవస్థ తరఫున ఈ రోజున ఈ మీడియా సమావేశంలో మాట్లాడుతున్నాను. తేదీ 30/3/2026 నాడున ఎంఆర్పిఎస్ అధ్యక్షులైనటువంటి శ్రీ మందకృష్ణ మాదిక్ గారు చెప్పినటువంటి బ్రాహ్మణుల పూజారులే దేవాలయాల్లో ఎందుకు పూజలు చేయాలి, వారిని తొలగించాలి, బ్రాహ్మణ పూజారిత్వం అర్చకత్వం బ్రాహ్మణుల పేటెంట్ హక్కు, అవసరం వస్తే కనుక రాజ్యాంగాల్లో చట్టాలు మార్చాలని చెప్పి వారు చెప్పడం జరిగింది. దాని మీద బ్రాహ్మణ సంఘాలన్నీ కూడా తీవ్రంగా ఆందోళనకు గురవుతున్నాయి. తెలంగాణ అర్చక పురోహిత వేద పండితులను చాలా మనోవేదనకు గురై యుగాల మధ్య వస్తున్న బ్రాహ్మణ అర్చక వ్యవస్థ మీద ఏదో ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడటం వల్ల అర్చకులు పురోహితులు అందరూ కూడా మానసిక క్షోభకు గురవుతున్నారు. ఏదో విధంగా బ్రాహ్మణుల మీద దాడులు చేయడం, బ్రాహ్మణ మంత్రోచ్చారణ మీద, వేషధారణ మీద, ఆహార్యం మీద, మంత్రార్థాల మీద కూడా చాలా మంది విపరీతంగా ఈ మధ్య మాట్లాడుతూ బ్రాహ్మణ సమాజాన్ని అవమానపరుస్తున్నారు, కించపరుస్తున్నారు. ఆ సందర్భంలోనే ఈ రోజున మేము ఈ కృష్ణ మాదిగ గారు చేసినటువంటి
వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తూ ఖండించడానికి ఈ రోజున మేము అందరం కూడా రావడం జరిగింది. మా ఆవేదనని, మా ఆలోచనని, మా బాధని చెప్పుకోవడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాము. మేము సర్వే జన సుఖినో భవంతు అనేటువంటి బ్రాహ్మణ వాక్యం పరిణమిల్లాలని చెప్పి, వేదాలు నిలబడాలని, సాహితీ సంస్కృతులు నిలబడాలని, మన ఆచార వ్యవహారాలు నిలబడాలని చెప్పి ఉద్దేశంతో ఈ రోజున ఈ సమావేశానికి ఏర్పరచుకున్నాము.